ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా, లేకపోతే ట్యాక్స్ బాపనులు కనిపిస్తారా మీకు? రెవెన్యూ దళితులు కనిపిస్తారా, రెవెన్యూ బాపనులు కనిపిస్తారా మీకు? రెవెన్యూలు దళితులు కనిపిస్తారా, లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు? సార్, ఇది దేశ చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఈ విషయాన్ని దాన్ని కోట్ చేస్తున్నాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుకుంటారు అనంటే ఎంత హాస్యాస్పదమో, దళితుల పైన ట్యాక్స్లు వేశారంటే కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. ఎవరు అలా దోచింది? వాడు వచ్చి దోచాడు, ఆ తెల్లోడు బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు?